పరమశివునకు దక్ష ప్రజాపతికి ఏ విధంగా వైరం ఏర్పడినది అన్నది మనకి ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలోని 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. విదురౌవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్కస్మాదనాధృత్యాత్మజాం సతీం కష్టం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మా రామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్ ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ రామాతు శ్వశురస్య చ విద్వేషస్తు యతః ప్రాణాంస్తత్యజేతుస్త్యజాన్ సతీ. విదురుడు అడిగాడు, ఓ మహాత్మా, పరమశివుడు ఎవ్వరి ఎడ ద్వేషభావం వహింపక సమదృష్టి కలిగియుండు శాంత పురుషులలో శ్రేష్ఠుడు. తన కుమార్తెలపై మిగుల వాత్సల్యముల దక్ష ప్రజాపతి తన పుత్రిక అయిన సతీదేవిని అనాదరించి ఆ పరమశివుని ద్వేషించుటకు గల కారణం ఏమిటి? మహాదేవుడకు శంకరుడు సకల చరాచర ప్రాణులకు జ్ఞానభిక్ష పెట్టు మహాత్ముడు. జ్ఞానభిక్ష అనేది ఎవరిస్తారయ్యా అంటే పరమశివుడే. ఏ ప్రాణిపైనను వైరము లేనివాడు, శాంతమూర్తి, తన ఆత్మయందే రమించుచుండువాడు, సకల జగత్తునకును ఆరాధ్యుడు. అట్టి పరమేశ్వరుని ఎవరైనను ఎందుకు ద్వేషిస్తారు? సతీదేవి తన ప్రాణములపై మమకారమును త్యజించి దేహత్యాగం ఎలా చేసింది? మామయగు దక్షునకు జామాతయగు పరమశివునకు మధ్య ద్వేషం ఏర్పడుటకు గల కారణం ఏమిటి అని అడిగాడు ఆయన. మైత్రేయోవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథా మరగణాః సర్వే సానుగా మునయో జ్ఞయః తత్ర ప్రవిష్టం వృషయో దృష్ట్వార్కమివ రోచిషా భ్రాజమానం వితిమిరం కుర్వంతం తన్మహత్సతః ఉదతిష్టన్ సతస్యాస్తే స్వధిష్ణ్యేభ్యః సహాజ్ఞయః హృదే విరించం సర్వం చ తద్భాసా క్షిప్త తేజసః సదసత్పతిభిర్దక్షో భగవాన్ సాధు సత్కృతః అజం లోకగురుం నత్వా నిశసాదసాజ్ఞయా ప్రాజ్ఞిషణ్ణం మృడం దృష్ట్వా నామృష్యత్తదనాదృతః ఉవాచ వామం చక్షుర్భ్యామభివేశ్యదహన్నివ. మైత్రేయుడు చెప్తున్నాడు, ఓ విదురా, పూర్వం ఒకానొకప్పుడు దక్ష ప్రజాపతి చేయు యజ్ఞమునకు ఋషీశ్వరులు, మునులు, అగ్నిదేవుడు మున్నగు దేవతలు తమ తమ అనుచరులతో కూడి విచ్చేశారు. సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న దక్షుడు ఆ సభలోకి ప్రవేశించాడు. ఆ తేజ ప్రభావమున సభాభవనమందలి చీకట్లు తొలగిపోయాయి. ఆయన రాకను గమనించి వెంటనే బ్రహ్మదేవుడు, శంకరుడు తప్ప అగ్నిదేవుడు మొదలగు దేవతలతో సహా సభాసదులందరూ ఆ దక్షుని తేజస్సులకు ప్రభావితులై తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడ్డారు. ఈ విధంగా సభాసదుల నుండి గౌరవాదరణలు పొందిన దక్షుడు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవులకు నమస్కరించి ఆయన యొక్క ఆజ్ఞపై తన ఆసనమున కూర్చున్నాడు. తాను రాకముందే సభలో ఆసీనుడై ఉన్న పరమశివుడు తనను చూసి ఆదరింపలేదని భావించి అసహనంతో ఊగిపోయాడు. తరువాత ఆ దక్షుడు తన క్రోధాగ్నిచే ఆయనను దహించి వేయుచున్నాడాయనున్నట్లు క్రీగంట చూస్తూ ఇలా అన్నాడు. ఒకసారి ఓరచూపుతో చూస్తూ, శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహదేవా సహాజ్ఞయః
సాధూనాం వృతం నాజ్ఞానాన్న చమత్సరాత్ అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరిత స్పంథా యేన స్తబ్ధేన దూషితః ఏష మే శిష్యతాం ప్రాప్తో జన్మే దుహితురగ్రగీత్ పాణిం విప్రాగ్నిముఖః సావిత్ర్యా ఇవ సాధువత్ గృహీత్వా మృగశావాక్ష్యాః పాణిం మర్కటలోచనః ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృతనోచితం లుప్తక్రియాయాశు చ ఏ మానివే భిన్నసేతవే అనిచ్ఛన్నప్యదాం బాలాం శూద్రా ఏవోషతీం గిరం ప్రేతావాస్యేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్నగ్నో వ్యుక్తకేశోః సంరుదన్ చితాభస్మకృతస్నానః ప్రేతస్రస్తిభూషణః శివాపదేశో యశివో మత్తో మత్తజనప్రియః పతిప్రమథభూతానాం తమో మాత్రాత్మకాత్మనాం తస్మాన్మాదనాథాయ నష్ట శౌచాయ దుహృతే దత్తావత మయా సాధ్వీ చోదితే పరమేష్ఠినా. ఏమన్నాడయ్యా అంటే దక్షుడు, దేవతలతో అగ్నులతో కూడి ఉన్న బ్రహ్మర్షులారా వాళ్ళని ఉద్దేశించి చెప్పాడు, నా పలుకులను ఆలకించండి. నేను అజ్ఞానంతో గాని మత్సరంతో గాని చెప్పటం లేదు. సత్పురుషుల మర్యాదా పద్ధతిని గూర్చి మాత్రమే తెలుపుతున్నాను చూడండి. లజ్జాహీనుడైన ఇతడు లోకపాలుల పేరు ప్రతిష్ఠులను గంగలో గలిపాడు. ఈ గర్విష్ఠి సత్పురుషుల మర్యాదలను భ్రష్టు పట్టించాడు. ఈతడు సత్పురుషుని వలె ప్రవర్తించి సావిత్రీదేవి వలె పవిత్రురాలైన నా కుమార్తెయగు సతీదేవిని భూసురోత్తముల సమక్షమున అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. అందువలన ఇతడు నాకు పుత్ర సమానుడయ్యాడు. ఈ వానరలోచనుడు హరిణాక్షి అయిన నా కూతురును పరిణయమాడి నాకు అల్లుడయ్యి లేచి నిలబడి నన్ను గౌరవింపవలసినది గాక కనీసం మాటల్లోనైనను మర్యాద చూపలేదు. ఇతడు లోకమర్యాదను ఎరుగనివాడు, అపవిత్రుడు, గర్వోన్మత్తుడు, ధర్మ మార్గమును ఉల్లంఘించువాడు అయినను అర్హులు కాని వారికి వేదమును నేర్పినట్లు సుకుమారి అయిన నా తనూజను నాకు ఇష్టం లేకుండాను ఇతనికి ఇచ్చి వివాహం చేశాను. ఇతడు ప్రేతలకు వాసస్థానమైన భయంకరమైన శ్మశానముల యందు ప్రేత భూత గణములతో కూడి దిగంబరుడై జుట్టు విరబోసుకొని పిచ్చివాని వలె తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాడు. ఇతడు శరీరము నిండా అపవిత్రమైన చిదాభస్సమును పులుముకొని ఉంటాడు. మెడలో ప్రేతముల పురలను మాలగా ధరించి ఉంటాడు. నరుల ఎముకలే ఇతనికి భూషణములు. పేరునకు మాత్రమే ఇతడు శివుడు అంటే శుభంకరుడు, కాని వాస్తవముగా అమంగళ రూపుడు, స్వయంగా ఉన్మత్తుడు, ఉన్మత్తులైన వారికి ప్రియుడు, తమోగుణ స్వభావులైన ప్రమదగణములకు అధిపతి. అంతేకాదు ఇతడు ఉన్మత్తులకు నాయకుడు, ఆచారహీనుడు, దుష్ట స్వభావము గలవాడు అయినను బ్రహ్మదేవుని ప్రేరణచే ఇట్టివానికి సాధు స్వభావురాలైన నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాను అన్నాడు. మళ్ళీ మైత్రేయులు వారు చెప్తున్నారు, వినింద్యైవం స కిరీశమ ప్రతీపమవస్థితం దక్షోధాప ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రమే. దక్షుడు నిన్ను సభలో ఇంతగా నిందించినప్పటికీ ఆ కైలాసపతి మారు పలుకకు ఏమాత్రం తొనకకుండా అలాగే కూర్చుని ఉన్నట్ట. అందువలన దక్షుని కోపం ఇంకా పెరిగిపోయింది. అయంతు దేవయజనే ఇంద్రోపేంద్రాదిభిర్భవ సహభాగం నలభతాం దేవైర్దేవగణాధమః. అప్పుడు అతడు జలములతో హస్తములను తుడుచుకొని క్రోధావేశంతో శంకరుని శపించుటకు ఉద్యుక్తుడయ్యాడు. దక్షుడు నిషిధ్యమానస్స సదస్య ముఖ్యైః దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. ఈ శివుడు దేవతలలో అధముడు కనుక దివ్యయజ్ఞముల యందు ఇంద్రుడు, ఉపేంద్రుడు మొదలైన దేవతలతో పాటు ఇతడు ఆవిర్భాగములను పొందకుండుగాక. అప్పుడు సభలోనున్న ముఖ్యులెల్లరూ అతనిని వారింపసాగారు. అయినను అతడు వారి మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా శివునకు శాపం ఇచ్చేశాడు. అనంతరం అతడు కోపముతో బుసలు కొట్టుతూ సభను వీడి తన భవనములకు వెళ్ళిపోయాడు. విజ్ఞాయ శాపం గిరిచానుగాగ్రణీః నందీశ్వరో రోషకషాయ దూషితః దక్షాయ శాపం విససజ్జదారుణం ఏ చాన్వమోదం సదవాచ్యతాం ద్విజాః ఏతన్మత్స్యముద్దిశ్య భగవత్య ప్రతిద్రుహి దృశ్యత్యజ్ఞ పృథగ్ దృష్టి సత్వతో విముఖో భవేత్. దక్షుడు శివునకు శాపమిచ్చిన విషయం తెలియవచ్చినంతనే శంకరుని సేవకులలో ప్రముఖుడైన నందీశ్వరుని హృదయం కోపంతో ఉడికిపోయింది.
కళ్ళు ఎర్రబారాయి. అతడు దక్షుని అతని దుర్భాషలను నివారింపక మౌనం వహించి ఉన్న బ్రాహ్మణులను దారుణంగా శపించాడు. భగవంతుడైన శంకరుడు ఎవ్వరి ఎడలను ద్వేషభావం లేనివాడు. అశాశ్వతమైన శరీరమునందు అభిమానమును కలిగి ఉండి పరమేశ్వరుని ద్వేషించు ఈ దక్షుడు భేదబుద్ధి కలిగినట్టి మూర్ఖుడు. అందువలన ఇతడు నిర్గుణ పరబ్రహ్మమే శివరూపముగా ఉన్నదను తత్వజ్ఞానము నుండి విముఖుడయ్యాడు. అనగా దేహాభిమానికి ఆత్మజ్ఞానము కలుగదు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి. తత్వజ్ఞానం అన్నది చాలా ప్రధానమైనది. శివతత్వం అంటే మామూలుగా ఇప్పుడు దక్షుడు అన్నట్టుగా శ్మశానంలో తిరిగేవాడు ఇలా వర్ణనలు చేసేస్తూ ఉంటారు. సరైనది కాదు అది. శివుడు కైలాసవాసి. తత్వజ్ఞానంలోకి వెళ్ళి ఆయన్ని దర్శించాలి కానీ దేహాభిమానం ఉన్న వాళ్ళకి ఆ విధంగా కనిపిస్తాడు. అంచేది ఏమిటంటే అసలు వాంగ్మయంలో సాహిత్యంలో ఎక్కువగా శివుడికి కొన్ని అనవసరమైనవి ఆపాదించడం కూడా జరిగింది. ఇది వాస్తవం. శివుడి తత్వం సరిగ్గా అర్థం చేసుకుని ఆయన్ని కొలవాలి కానీ ఆయన పుర్రెలు వేసుకుని ఉంటాడు, కేవలం శ్మశానంలో తిరుగుతాడు అనడం పొరపాటు. ఆయన కైలాసవాసి, శివశక్తి స్వరూపం వేరు. శివుడు అంటేనే శుభంకరుడు. ఆయన తత్వజ్ఞానం అర్థం కాని వారికి కొన్ని ఇలా కనిపిస్తాయి అన్నది కొద్దిగా అర్థం చేసుకోవాలి. అదే కనిపిస్తోంది అంటే అసలు జీవితాంతం తత్వజ్ఞానం కలగటం లేదు అని కూడా అర్థం ఉన్నది. గృహేషు కూటధర్మేషు సక్తోగామ్య సుఖేక్షయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నసి బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా విస్మృతాత్మగతి పశు స్త్రీ కామస్సోస్వత్తితరాం దక్షో బస్తముఖోచిరాత్. చాతుర్మాస్య యజ్ఞమును ఆచరించు వానికి అక్షయ పుణ్యఫలం లభిస్తుంది. అతడు స్వర్గ సుఖాదులను పొందుటకు అర్హుడవుతాడు అను వేదవచనముల యందలి అర్థవాదములచే మోహితుడైన వాడు వివేక భ్రష్టుడవుతాడు. అతడు తుచ్చములైన విషయ సుఖముల యందు ఆసక్తుడై గృహస్థాశ్రమమునకు చెందిన కపట ధర్మముల యందు నిరతుడై కర్మకాండమునందే మునిగియుండును. కావున దేహాదుల యందే ఆత్మభావమును కలిగిన బుద్ధి ఆత్మ యొక్క వాస్తవ స్వరూపమును విస్మరిస్తాడు. అట్టి బుద్ధి గలవాడు పశుతుల్యుడవుతాడు. అతడు స్త్రీలోలుడవుతాడు. అట్టివాడే ఈ దక్షుడు. కనుక ఇతని ముఖమును మేకపోతు ముఖముగా మారిపోవునుగాక అన్నాడు. విద్యా బుద్ధిర విద్యాయాం కర్మమయామసౌజర సంసరం త్విహయే చాము మనుషర్వావమానినం గిరశ్రుతాయాహ పుష్పిణ్యా మధుగంధేన భూరిణా మథ్నాచోన్మథితాత్మానః సంహుహ్యంతు హరద్విషః. మూర్ఖుడైన ఈ దక్షుడు కర్మమయమైన అవిద్యనే విద్యగా భావిస్తున్నాడు. కనుక శంకర భగవానుని అవమానించిన ఈ దుష్టుడును ఇతని అనుసరించువారును జనన మరణ చక్రములో పరిభ్రమించుచుందురుగాక. శంకరుని ద్వేషించు ఈ ద్విజులు వేదముల యొక్క పూర్వభాగమైన కర్మకాండల ఫలముల యందే ఆసక్తి గలవారు. అది పుష్ప సుగంధము వలె మనోహరమే అయినను క్షణికమైన స్వర్గాది సుఖములను ఇస్తుంది. అట్టి తీయని పలుకుల వలన వీరి బుద్ధులు క్షోభకు గురి అయినవి. వీరు నిత్యానిత్య పరిజ్ఞానము లేని అజ్ఞానులవుదురుగాక. ఒక సభలో కూర్చున్నప్పుడు ఏదైనా తప్పిదం జరుగుతున్నప్పుడు ఆ సభలోని పెద్దలు గనక ఇది తప్పు అని పలుకకపోతే చాలా అపచారం, మహాపాపం. అది భారతంలోని సభాపర్వంలో విదురుడు చెబుతాడు, సభాధిపతి మౌనం వహించి అక్కడ జరుగుతున్న తప్పు అలా చేయకండి అని చెప్పకపోతే, శిక్షించకపోతే వాళ్ళని ఎవరైనా అలా చేస్తున్నప్పుడు వారికి కలిగే ఆ దుష్ఫలితం ఏమిటి అన్నది అబద్ధం చెప్పినందుకు వచ్చే ఫలితంలో ఏ భాగం అంటూ చెప్పుకుంటూ వెళ్తాడు విదురుడు. ద్రౌపదీదేవిని అవమానిస్తున్నప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళంతా ఎవరైతే ఇది తప్పు అని పలుకలేక అలా కూర్చుండిపోయారో, పలుకలేక అధర్మాన్ని ఎందుకు సభలో నలుగురి మధ్య ఎందుకు సహిస్తూ కూర్చున్నారు, అక్కడే తేలిపోయింది అందరి భవిష్యత్తు ఏమిటో. వాళ్ళందరూ కురుక్షేత్ర సంగ్రామంలో పోవలసిన వాళ్ళే అన్నది అక్కడ నిర్ణయం అయిపోయింది. అంచేత ఇక్కడ ఒక ఘోరమైన మాట ఆ దక్షుడు మాట్లాడుతున్నప్పుడు
ఈ ద్విజులు ఎందుకు దాన్ని ఆపలేకపోయారు? బ్రహ్మర్షులు కూడా ఉన్నారు అక్కడ. అందుకని వాళ్ళందరికీ ఈయన చెప్పిన మాట ఇది. అజ్ఞానులవుదురుగాక అన్నాడు. సర్వభక్షా ద్విజావృత్యై దృఢ విద్యా తపోవ్రతా విత్త దేహేంద్రియా రామ యాచకా విచరంత్విహ తస్యైవం తదశాపం శ్రుత్వా ద్విజకులాయ వై భృగు ప్రత్యసృజక్షాపం బ్రహ్మదండం దురత్యయం భవవ్రతధరా ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సక్షాస్త్ర పరిపంథినః. ఈ ద్విజులు భక్ష్యాభక్ష్య వివేకమును కోల్పోయి కేవలం పొట్ట నింపుకొనుడు కొరకే తమ విద్యను, తపస్సులను, వ్రతాదులను ఆశ్రయింతురుగాక. పర్టికులర్ గా వాళ్ళకి ఇచ్చిన శాపం అది. ధనలాభములను, శారీరక ఇంద్రియ సుఖములను నిజమైన సుఖములుగా భావించి వాటికి బానిసలై ఈ లోకమున సంచరించెదరుగాక. బ్రాహ్మణులను ఈ విధంగా శపించిన నందీశ్వరుని యొక్క మాటలను వినిన తరువాత భృగు మహర్షి బ్రహ్మదండమును చేబూని ఇలా తిరుగులేని శాపం ఇచ్చాడు. శివభక్తులు, వారి యొక్క అనుయాయులు వేదశాస్త్ర ధర్మములకు విరుద్ధంగా అపమార్గములను పట్టువారు అవుదురుగాక అని భృగు మహర్షి అంటాడు. నష్ట శౌచా మూఢధియో జటాభస్మాస్థిధారిణః విశంతు శివదీక్షాయాం యత్ర దైవం సురాసవం బ్రహ్మ చ బ్రాహ్మణాంశ్చైవ యద్యూయం పరినిందథ సేతుం విధారణం పుంసా మతః పాషండమాశ్రితాః ఏష ఏవ హి లోకానాం శివః పంథాః సనాతనః యం పూర్వే చానుసంతస్థుర్యత్ ప్రమాణం జనార్దనః తద్బ్రహ్మ పరమం శుద్ధం సతాం వత్మ సనాతనం విగర్ష్యయాత పాషండం దైవం వో యత్ర భూతరాట్. వారు దురాచార పరులు, మందబుద్ధులు అవుతారు. వారు జటాధారులై శరీరమునందు అంతటను భస్మమును పూసికొనుచు అస్థిమాలను దాల్చుచుందురు. వారు శివదీక్షాపరులై మత్తు పదార్థములను పవిత్రంగా ఆదరిస్తారు. ధర్మస్వరూపమైన వేదములను, వేదధర్మము రక్షించడు బ్రాహ్మణులను వీరు పరిపరి విధములుగా నిందిస్తూ ఉంటారు. ఇందువలన మీరు వేద విరుద్ధమైన పాఖండమును ఆశ్రయించి తీరని బోధపడుచున్నది. సనాతనమైన ఈ వేద మార్గమే లోకములకు శుభములకు చేకూర్చునట్టిది. ప్రాచీనులు ఈ వేద మార్గమునే అనుసరిస్తూ వచ్చారు. శ్రీ మహావిష్ణువే వేదములకు మూలము. సనాతనమైన వేద మార్గము పరమ పవిత్రమైనది. అది సత్పురుషులచే ఆచరింపబడినది. అట్టి ఉత్తమ మార్గమును మీరు నిందించారు. అందువలన భూతపతి అయిన శివుని ఆరాధించినట్టి పాషండ మార్గమును అనుసరింతురుగాక. దీని ఇత పూర్వం మనం చూసాం. అత్రి మహర్షి తపస్సు ఆచరించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న ఒకే ఒక భగవంతుణ్ణి ధ్యానించి ఆ స్వరూపంలోనే నాకు తనయుడు కలగాలని ప్రార్థిస్తే ముగ్గురు వేరువేరుగా కనిపిస్తూ వచ్చారేమిటి అడిగితే మేము ఆ తత్వం మా ముగ్గురుది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ భేదభావాన్ని చూపిస్తూ ఇక్కడ మహర్షులే అక్కడ వ్యవహరిస్తున్నారు. అంటే ఏంటంటే ఎక్కడైతే ఆ భేదభావాన్ని చూస్తారో అక్కడ ఇలా కనిపిస్తుంది వ్యవహారం అంతా. హరిహరులు ఒక్కరే. అంచేదేంటంటే కొన్ని చోట్ల శివుడు ఎప్పుడు మద్యపానం చేస్తూ ఉంటాడు, ఆ భంగు తాగుతూ ఉంటారు ఉత్తరాదిన. ఏమిటా అంటే అది అది లోక ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఇక్కడ చెప్పింది తత్వాన్ని విస్మరించి ఏ తత్వాన్ని అయితే శాపం రూపంలో ఇక్కడ భృగు మహర్షి చెప్తున్నాడో దాన్ని ఆరాధిస్తూ వచ్చేస్తున్నారు చాలా మంది. ఇది గమనించవలసిన విషయం. అసలు తత్వజ్ఞానం అన్నది పక్కకి నెట్టేశారు. మైత్రేయోవాచ తస్యైవం వదత శాపం భృగోః స భగవాన్ భవః నిశ్చక్రామదత కించిద్విమనా ఇవ సానుగః తేపి విశ్వసృచసత్రం సహస్ర పరివత్సరాన్ సంవిధాయ మహేశ్వాసయత్రే చరుషభో హరి ఆప్లుత్యావృతం యత్ర గంగా యమునయాన్విత విరచేనాత్మనా సర్వే స్వం స్వం ధామమయయోస్తతః. ఓ విదురా, భృగుమహర్షి ఇట్లు శపించగా శంకర భగవానుడు ఇంచుక ఖిన్నుడై తన అనుచరులతో కూడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన అచడ ఆ ప్రజాపతులు నిర్వహించునట్టి యజ్ఞమునందు పురుషోత్తముడైన శ్రీహరియే ఉపాస్య దైవము. వారు ఆ యజ్ఞమును 1000 సంవత్సరముల కాలం నిర్వహించారు. అది సమాప్తమైన తరువాత వారు గంగా యమునా నది సంగమ స్థానమునందు అవబృధ స్నానములను ఆచరించారు. తరువాత వారు ప్రసన్న చిత్తులై తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ద్వితీయోధ్యాయః.
మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.